సో ఈరోజు మనం లైవ్లో ఎల్యూటీని ఏ విధంగా అప్లై చేయొచ్చు అనేది తెలుసుకుందామండి. ఫస్ట్ మనం క్రెడెన్షియల్స్ అనేవి ఓపెన్ చేస్తాము. సో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ సర్వీసెస్లో యూజర్ సర్వీసెస్లో ఫర్నిష్ లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీకు జిఎస్ నెంబర్, లీగల్ నేము, ట్రేడ్ నేము ఇక్కడ ఇలా ఓపెన్ అవుతాయి. ఎవరికైతే ఎల్యూటీ కావాలో వాళ్ళ క్రెడెన్షియల్స్తో మనం ఓపెన్ చేసిన తర్వాత సో వాళ్ళ డీటెయిల్స్ ఇలా కనిపిస్తాయి. ఇక్కడ ఎల్యూటీ అప్లైడ్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్, ఏ ఫైనాన్షియల్ ఇయర్కి మీరు ఎల్యూటీ అప్లై చేద్దాం అనుకున్నారో ఆ ఫైనాన్షియల్ ఇయర్ని సెలెక్ట్ చేస్తారు. ప్రీవియస్గా మీ దగ్గర ఎల్యూటీ ఉంటే ఆ ఎల్యూటీ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫార్మేట్ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదండి, ఆ ఫార్మేట్లో మీరు అప్లోడ్ చేయాలి. అయితే ఇక్కడ ఎల్యూటీకి సంబంధించి మనం అప్లై చేస్తే ఇక్కడ డిక్లరేషన్ బాక్స్ 3 మ్యాండేటరీ ఫీల్డ్స్లో మనం టిక్ మార్క్ చేయాల్సి ఉంటుంది. ఇవి చేసిన తర్వాత మాత్రమే మన ఎల్యూటీ అప్లై చేయగలం. సో ఇక్కడ మనం ఆల్రెడీ వీటి గురించి డిస్కస్ చేసుకున్నాము. అసలు ఏంటి, ఎందుకు మనము ఇక్కడ డిక్లరేషన్ ఇవ్వాలి అనేది మనం డిస్కస్ చేసాము. సో ఇక్కడ మన మ్యాండేటరీ ఫీల్డ్స్ వీటిని డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, విట్నెస్ను ఎవరైతే 2 విట్నెస్లు ఉంటారో ఆ విట్నెస్ సంబంధించి 2 విట్నెస్లు అంటే వాళ్ళ నేము, అడ్రస్, ఆక్యుపేషన్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అయితే ఆక్యుపేషన్ అనేది మ్యాండేటరీ కాదండి. సో నేము, అడ్రస్ అనేది ఎంటర్ చేయొచ్చు. అక్కడ స్టేటు, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ అనేది ఏదైతే రెడ్ కలర్లో మీకు యాస్ట్రిక్ గుర్తులో అంటే రెడ్ కలర్లో ఉందో అక్కడ మ్యాండేటరీ ఫీల్డ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే 2 విట్నెస్ కంపల్సరీ అండి. సో ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఇలా మీరు 2 విట్నెస్ మీరు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ప్లేస్ ఆఫ్ ఫైలింగ్ ఎల్యూటీ. సో మీరు ఎల్యూటీ ఏ ప్లేస్లో మీరు అంటే ఎక్కడ మీరు సప్లై ఇస్తున్నారో ఆ సప్లై సర్వీసెస్ మీరు ఇక్కడ ఎంటర్ చేస్తారు. సో ఇక్కడ ప్లేస్ ఆఫ్ ఫైలింగ్ ఎల్యూటీ, సో విశాఖపట్నం సెలెక్ట్ చేసుకున్నారు. డేట్ ఆఫ్ ఫైలింగ్ ఎల్యూటీ, సో మీకు ఈరోజు మీరు చేస్తున్నారు కాబట్టి ఆ డేట్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ ఎంటర్ అయిపోతుందండి. ఏ రోజు మీరు ఎల్యూటీ, డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ ఎల్యూటీ, ఏ రోజు మీకు ఎల్యూటీ కావాలి. సో ఇక్కడ మనం చూస్తే బై డిఫాల్ట్గా ఇక్కడ రోజు 14th మీరు ఎప్పుడైతే అప్లై చేస్తున్నారో ఆ రోజు మీకు కావాలి కాబట్టి ఆ రోజు మీకు ఏంటంటే ఎల్యూటీ అనేది జనరేట్ అయిపోతుంది. ఆ రోజు ఏ రోజు అయితే మీరు ఎల్యూటీకి అప్లై చేస్తున్నారో ఆ రోజే మీరు బై డిఫాల్ట్గా డేట్ని కన్సిడర్ చేస్తుంది. సో ఇక్కడ మీరు ప్రివ్యూ బటన్ మీద క్లిక్ చేస్తే ప్రివ్యూ అనేది మీకు ఇలా ఈ విధంగా కనిపిస్తుందండి. సో ఈ విధంగా ఫైల్ చేసిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ చూసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఏమైనా చేంజెస్ చేయాలి అంటే మనము వ్యాలిడేట్ అవ్వకముందే, వెరిఫికేషన్కి వెళ్ళకముందే మనము ఒకసారి ప్రివ్యూ బటన్ క్లిక్ చేయగానే మనం ఏవైతే ఎంటర్ చేస్తామో ఆ ఫీల్డ్స్ అనేవి ఇలా కనిపిస్తాయి. సో విట్నెస్ సంబంధించి మనం ఏమైనా చేంజ్ చేయాలనుకున్నా చేంజ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి నేమ్ ఆఫ్ ఆథరైజర్ సిగ్నేటరీ, ఇక్కడ ఒక వార్నింగ్ మెసేజ్ వచ్చిందండి. యూ ఆర్ అబౌట్ టు సబ్మిట్ ద GST RFD 11 వుడ్ యూ లైక్ టు ప్రొసీడ్ అని. సో దీనికన్నా ముందు మనం ఏమనుకున్నాము, ఎవరైతే నేమ్ ఆఫ్ ఆథరైజర్ సిగ్నేటరీ ఉందో వాళ్ళకి సెలెక్ట్ చేస్తాము. అలాగే ప్లేస్ ఆఫ్ ఆథరైజర్ సిగ్నేటరీ సెలెక్ట్ చేసిన తర్వాత మీకు సైన్ అండ్ ఫైల్ విత్ EVC, నేను EVC ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. సైన్ అండ్ ఫైల్ విత్ EVC ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు ఇలా వార్నింగ్ మెసేజ్ వస్తుంది. యూ ఆర్ అబౌట్ టు సబ్మిట్ GST RFD 11 వుడ్ యూ లైక్ టు ప్రొసీడ్. సో మనము ఆ GST RFD 11 అనేది ఎల్ఈటీకి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ కాబట్టి ఇక్కడ మీరు అప్లై చేయాలనుకుంటున్నారు. సో ప్రొసీడ్ బటన్ మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే సో ఇక్కడ ఓటీపీ అనేది మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి అలాగే ఈమెయిల్ ఐడికి సెండ్ చేయడం జరుగుతుందండి. సో మనకి ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే వెరిఫికేషన్ బటన్ మీద క్లిక్ చేస్తారు. సో ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై బటన్ మీద క్లిక్ చేయగానే మీకు ఎల్ఈటీ అనేది జనరేట్ అయిపోతుంది. చూడండి, యువర్ ఫామ్ హ్యాస్ బీన్ సైన్డ్ సక్సెస్ఫుల్లీ. సో అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అనేది మెసేజ్ వచ్చింది. ఏఆర్ఎన్ అనేది జనరేట్ అయిపోయింది. దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేయొచ్చు. సో మీరు డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ అక్నాలెడ్జ్మెంట్ ఫర్ ఎల్యూటీ అనేది ఈ విధంగా ఉంటుందండి. సో ఈ విధంగా మనం ఎల్యూటీని డౌన్లోడ్ చేసుకుంటాం. సో ఈ విధంగా లైవ్లో మనం ఎల్యూటీని అప్లై చేసుకోవడం తెలుసుకున్నాం కదండి. ఎల్యూటీ అప్లై చేసిన 3-4 వర్కింగ్ డేస్లో మనకి ఎల్యూటీ నెంబర్ అనేది అసైన్ చేయడం జరుగుతుంది. సో మనకి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎల్యూటీ మనం అప్లై చేసిన తర్వాత 3-4 వర్కింగ్ డేస్ అయినా సరే మనకు ఒక క్లారిఫికేషన్ రాదు ట్యాక్స్ అఫీషియల్స్ నుంచి. సో ఎప్పుడైతే క్లారిఫికేషన్ రాదో సో ఏ సిచ్యువేషన్లో అప్లికేషన్ మనము పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, అది ఏమైంది,
సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ఇక్కడ మనం ఇక్కడ ఒక క్వశ్చన్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ఎ ట్యాక్స్ అఫీషియల్ డజంట్ ప్రాసెస్ ద LUT అప్లికేషన్. అంటే ఏదైతే మీరు LUT అప్లికేషన్ ఫైల్ చేశారో దాన్ని ట్యాక్స్ అఫీషియల్ వాళ్ళు ప్రాసెస్ చేయకపోతే పరిస్థితి ఏంటి అని చెప్తున్నారు. ఇఫ్ ద LUT అప్లికేషన్ ఈజ్ నాట్ ప్రాసెస్డ్ బై ట్యాక్స్ అఫీషియల్ or any notice or clarification not issued by the tax official within 3 working days, then application will be deemed approved and status of LUT application will change to deemed approved. సో మనం ఏదైతే LUT అప్లికేషన్ పెట్టామో అది 3-4 వర్కింగ్ డేస్లో ప్రాసెస్ అవ్వకపోతే, లేదు అంటే దాని మీద ఒక క్లారిఫికేషన్ ట్యాక్స్ ఆఫీసర్ ఇవ్వకపోతే ఆ అప్లికేషన్ అనేది డీమ్డ్లోకి వెళ్ళిపోతుందండి. సో అప్పుడు మన రెస్పాన్సిబిలిటీ కాదు, ట్యాక్స్ ఆఫీసర్ రెస్పాన్సిబిలిటీ. అక్కడ GST అఫీషియల్ ఎవరున్నారో వాళ్ళ రెస్పాన్సిబిలిటీయే. సో మనకి స్టాటస్ ఏం చెప్తుందంటే డీమ్డ్ అప్రూవ్డ్ అని. డీమ్డ్ అప్రూవ్డ్ అని వచ్చిన తర్వాత when the application is deemed approved, then an order copy will be generated through GST Portal and order will be available to the taxpayer in the downloadable form under dashboard services, user services లోకి వెళ్తే వ్యూ అడిషనల్ నోటీసెస్ ఆర్డర్ ఆప్షన్. ఆటోమేటిక్గా ఎప్పుడైతే డీమ్డ్ అప్రూవ్డ్ అయిపోయిందో అక్కడ రెస్పాన్సిబిలిటీ ఎవరికి వస్తుంది, GST అఫీషియల్గా వస్తుంది. కాబట్టి అక్కడ మనకి LUT జనరేట్ అయిపోతుంది. LUT జనరేట్ అయిపోయి మనం ఆ ఫామ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే మన యూజర్ సర్వీసెస్లో వ్యూ అడిషనల్ నోటీసెస్ ఆర్డర్స్లోకి వెళ్తే మనకు అక్కడ ఫామ్ డౌన్లోడ్ అయిపోయి కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి LUT అప్లికేషన్ మనము అప్లై చేసినా అక్కడ ప్రాసెస్ అవ్వలేదు, అసలు ఏ క్లారిఫికేషన్ ఇవ్వలేదని కంగారు పడక్కర్లేదు. మనం ఇక్కడికి వెళ్తే 3-4 వర్కింగ్ డేస్ తర్వాత అడిషనల్ నోటీసెస్ కంటే మనము డాష్బోర్డ్లో సర్వీసెస్ దగ్గరికి వెళ్ళి యూజర్ సర్వీసెస్లో వ్యూ అడిషనల్ నోటీసెస్ ఆర్డర్స్కి వెళ్తే మనకు అక్కడ ఫామ్ అనేది డౌన్లోడ్ ఫాము మనకు అక్కడ కనిపిస్తుంది. ఆ ఫామ్ని మనం డౌన్లోడ్ చేసుకొని LUTని యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇయర్ ఎండ్ జనరేట్ అయిన మనకి LUT ఫస్ట్ మనం అప్లై చేసినప్పుడు ఫైల్ చేసినప్పుడు మనకి ఇయర్ ఎండ్ జనరేట్ అవుతుంది. అది 1 month 2 months యూజ్ చేసుకున్న ప్రాబ్లం లేదు. అయితే మనకి LUT నెంబర్ అనేది 3-4 వర్కింగ్ డేస్లో వచ్చేయాలి. రాకపోతే ఈ విధంగా మీరు ఫామ్లు అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఈజీగా LUTని ఫైల్ చేయొచ్చు. ఫైల్ చేసిన తర్వాత LUTని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్పాను కదా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియపరచండి. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.